హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ అండ్ తెలుగు. ఈరోజు నేను అండర్ 7000 లోపల దద్దరిల్లిపోయే ఒక సౌండ్ బార్ గురించి రివ్యూ చేయబోతున్నా. దీని పేరే బ్లాంక్వుడ్ SPW 150 NXT సౌండ్ బార్ అని చెప్పొచ్చు. ఇది మనకి జర్మన్ బ్రాండ్ అనమాట. యాక్చువల్గా జర్మన్ బ్రాండ్ సౌండ్ బార్స్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనుకుంటారు. అదేందో ఈ సౌండ్ బార్ ఉన్నది లేదో తెలుసుకుందాం అనమాట. ఇది కూడా జర్మన్ బ్రాండ్ సౌండ్ బార్ కాబట్టి మనకి ఇందులో ఫీచర్ చూసినట్టయితే ఫస్ట్ మనకి ఇక్కడ 150 వాట్స్ అయితే సౌండ్ అవుట్పుట్ అయితే చెప్తున్నారు అనమాట. 150 వాట్స్ అంటే మంచి సౌండ్ అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈజీగా 10 మీటర్ సౌండ్లో కూడా ఈ 150 వాట్స్ సౌండ్ బార్ అయితే సరిపోతుంది అనమాట. ఈజీగా మంచిగా మీరు మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేయగలరు ఈ 150 వాట్స్ సౌండ్ బార్లో. అదే కొన్ని ఇందులో మనకి ప్యూర్ సౌండ్ కమ్స్ అయితే చెప్తున్నారు అనమాట. అంటే మంచి క్వాలిటీ సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుందని చెప్తున్నారు ఇది ఓవరాల్గా. అలాగే రిచ్ బేస్ కూడా వస్తుందని చెప్తున్నారు అనమాట. రిచ్ బేస్ అంటే మంచి ఎక్సలెంట్ బేస్ అని చెప్పొచ్చు. అలాగే ఎక్స్ట్రాడనరీ బేస్ అని చెప్పొచ్చు. ఎలా చెప్పినా కూడా ఇదే మీనింగ్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఇది 2.1 ఛానల్కి సంబంధించింది. ఇంకా చూసినట్టయితే ఇందులో మనకి సౌండ్ స్టేస్ ట్రూ అండ్ క్లీన్ అయితే చెప్తున్నారనమాట. అంటే మనకి ఈ సౌండ్ బార్ ఒక రూమ్లో పెట్టిన తర్వాత మనము ఒక వాల్యూమ్ పెంచుతాం కదా, అంటే 30 వరకు అలా పెంచుతాం కదా, అప్పుడు మనకి ఆ సౌండ్ అనేది ఆ రూమ్లో స్పెండ్ చేస్తుంది అనమాట. అప్పుడు కూడా మనకి ట్రూ అండ్ క్లీన్గా సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇందులో మనకి యువర్ ఆడియో విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఈ సౌండ్ బార్ మన టీవీ కనెక్ట్ చేసి మన టీవీలో మనము విజువల్ చూస్తా ఆడియోని మనం ఎక్స్పీరియన్స్ అయితే పొందగలం అయితే చెప్తున్నారు. అదే కూడా ఇందులో మనకి ఈక్వే మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. మూవీస్ కానీ, మ్యూజిక్ మోడ్ కానీ, న్యూస్ మోడ్ కానీ, ఇలా మనకి 3 మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇందులో మనకి మ్యాక్సిమైజ్ లిజనింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నారు అనమాట. ఈ సౌండ్ బార్ మనకి ఏం చేస్తుంది అంటే లిజనింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంక్రీజ్ చేస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇందులో మనకి మల్టీ కనెక్టివిటీ అయితే ఇచ్చేస్తారనమాట. ఇందులో ఫస్ట్ అయితే HDMI ఎయిర్స్ అయితే ఇచ్చారు. HDMI ఎయిర్స్ ద్వారా కూడా మనకి మ్యూజిక్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఒక USB కూడా ఇచ్చారనమాట. USB ద్వారా మనం పెన్ డ్రైవ్ పెట్టుకొని పెన్రోల్ మెమరీ కార్డ్ పెట్టుకొని మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేయొచ్చు, సాంగ్స్ వినొచ్చు అనమాట. అలాగే ఇందులో ఆక్స్ కూడా ఉంది అనమాట. ఇంకా చూసినట్టయితే బ్లూటూత్ కూడా ఉంది. బ్లూటూత్ ఇచ్చారు, బట్ మనకి ఇక్కడ వర్షన్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. వర్షన్ ఇచ్చింది చాలా బాగుండేది. అంతేకాకుండా ఇది మనకి యూరోపియన్ డిజైన్ అయితే చెప్తున్నారు అనమాట. అంటే బ్రాండ్ అయితే జర్మన్ బ్రాండే, డిజైన్ మాత్రం యూరోపియన్ వాళ్ళు అనమాట. ఇది ఓవరాల్గా ఫీచర్స్ అయితే. నెక్స్ట్ అయితే మనకి ఇందులో 150 వాట్స్ అయితే సౌండ్ అవుట్పుట్ అయితే చెప్తున్నారు అనమాట. 150 వాట్స్ అంటే ఆల్మోస్ట్ మనకి ఎక్కువ సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పొచ్చు. మనకి 150 వాట్స్లో కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే సౌండ్ బార్ కింద, సబ్ ఊఫర్ కింద అనేది ఉంటుంది. బట్ మనకి ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. ఎక్స్పెక్టేషన్తో చెప్తున్నా. మనకి సౌండ్ బార్లో ఉన్న సబ్ ఊఫర్ చూసినట్లయితే 5.25 సబ్ ఊఫర్ కాబట్టి మనకి ఇందులో బేస్ అవుట్పుట్కి తక్కువ వాట్సే కన్జ్యూమ్ చేసింటారు అనమాట. అంటే 150 వాట్స్లో మనకి మినిమం 70-80 వాట్స్ అయితే సబ్ ఊఫర్కి తెచ్చింటారు. మిగతా వాట్స్ అంతా సౌండ్ బార్ అనమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి సబ్ ఊఫర్ పర్ఫార్మెన్స్ అండ్ సౌండ్ బార్ పర్ఫార్మెన్స్ రెండు ఒకటే లెవెల్ అయితే ఉంటుంది అనమాట. చాలా సౌండ్ బార్స్ నేను గమనించింది ఏమంటే సబ్ ఊఫర్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ మనకి ఈ సౌండ్ బార్ చూసినట్టయితే రెండు ఈక్వల్ ఉన్నాయన్నమాట. రెండు సౌండ్ బార్ అండ్ సబ్ ఊఫర్ రెండు ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ సూపర్ హిట్ డ్రైవర్స్ అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఈ సౌండ్ బార్లో ఉన్న డ్రైవర్స్ అనేటివి ఆ విధంగా బిల్ట్ చేసి పెట్టారని చెప్పొచ్చు. అంటే మంచి ఇన్నోవేటివ్ డ్రైవర్స్ మనకి ఇందులో పెట్టారనమాట సౌండ్ బార్లో. ఆ తర్వాతే కదా మనకి మంచి సౌండ్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయగలము. అది నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఇందులో 5.15 సబ్ ఊఫర్ కూడా పెట్టారని చెప్పొచ్చు. 5.25 ఇంచ్ అంటే మంచి బేస్ అవుట్పుట్ వస్తుందని చెప్పొచ్చు. అంటే డిస్టార్షన్ ఉండదు, మంచి క్లారిటీగా రిచ్ బేస్ అయితే వస్తుందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇందులో మనకి ఈక్వే మోడ్స్ అయితే పెట్టారని చెప్పొచ్చు. ఈక్వే మోడ్స్ అంటే మూవీ కానీ, మ్యూజిక్ కానీ, న్యూస్, ఇలా మనకి 3 మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఏ మోడ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనకి ఒక్కొక్క మోడ్ ఏమంటే డిఫరెంట్ ఆడియో అనేది డెలివరీ చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం మూవీ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే మూవీ మోడ్లో సినిమాటిక్ ఎక్స్ప్రెస్ ఆడియో అయితే వస్తుంది అనమాట. ఇలా మనకి ఒక్కొక్క మోడ్ మనం సెలెక్ట్ చేసుకుని బట్టి ఆడియో అనేది చేంజ్ అయితే పోతుంది అనమాట. ఇది నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ మల్టీ కనెక్టివిటీ ఇచ్చేస్తారనమాట. ఇందులో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ HDMI ఎయిర్స్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. HDMI ఎయిర్స్లో కూడా మనకి మంచి సౌండ్ అవుట్పుట్ వస్తుందని చెప్పొచ్చు. చాలామంది HDMI ద్వారానే ఆడియో అయితే వింటారనమాట. అలాగే ఒక USB కూడా ఇచ్చారనమాట. ఇంకా చూసినట్టయితే ఒక ఆక్సిన్ ఇచ్చారు. ఆక్స్ కూడా ఒక మంచి ఆప్షన్ అనమాట మ్యూజిక్ అనేదానికి. ఏమంటే మనకి డైరెక్ట్ కనెక్షన్ అయితే ఉంటుంది అనమాట ఆక్స్ ద్వారా. అంటే ఆడియోకి టైం లేకుండా ఫాస్ట్గా అయితే అవుట్పుట్ వస్తుంది చెప్పొచ్చు ఆక్సిన్ ద్వారా. అలాగే ఒక బ్లూటూత్ కూడా ఇచ్చారనమాట. ఇది ఈ సౌండ్ బార్ రివ్యూ అయితే. అంటే ఈ ఫైనల్గా ఈ సౌండ్ బార్ కొనొచ్చా లేదా అనుకుంటే ఖచ్చితంగా కొనొచ్చు అనమాట. ఎందుకంటే ఇందులో మనకి బేస్ లెవెల్స్ కానీ, సౌండ్ లెవెల్స్ కానీ ఈక్వల్ మెయింటైన్లో ఉంటుంది అనమాట. అంటే మీరు ఖచ్చితంగా సాటిస్ఫైయింగ్ అయితే అవుతారని చెప్పొచ్చు. ఒకవేళ మీకు బేస్ ఎక్కువ కావాలంటే మీరు ఈక్వలైజర్లో చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మర్చిపోకుండా మన వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.